హాయ్ హలో వెల్కమ్ టు సినీ సిగార్స్. హియర్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ మౌలీస్ లిటిల్ హార్ట్స్. బాగుంది సినిమా. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. ఎస్పెషల్లీ 90s కిడ్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే, ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయకపోతే నీ మీద ఒట్టే. ముందుగా కథ విషయానికి వస్తే, వాస్తవానికి పెద్దగా చెప్పుకునే కథ ఈ సినిమాలో మనకు కనిపించదు. సైనిక్పూర్లో ఉండే ఒక అఖిల్ అనే అబ్బాయి లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని దర్శకుడు కథగా చెప్పాడు. ప్రతి తండ్రి కోరుకున్నట్లే సినిమాలో అఖిల్ తండ్రి కూడా తన కొడుకు మంచి ప్రయోజకుడు అవ్వాలని అనుకుంటాడు. బీటెక్ చదివితే మంచి ప్రయోజకుడు అయిపోయినట్లే అనే ఆలోచనతో ఉంటాడు. కానీ అఖిల్కి సొంత ఇష్టాలు కొన్ని ఉంటాయి. ఎంసెట్లో ఫెయిల్ అవడం వలన అఖిల్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాడు. అక్కడ కాత్యాయని అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే కథ ఈ సినిమా. అఖిల్ కాత్యాయని మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, అది ప్రేమకు ఎలా దారితీసింది, చివరికి ఇద్దరు ఒకటయ్యారా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ. ఇక సినిమా ఎలా ఉంది అంటే, ప్రతి దర్శకుడికి సినిమా తీసేటప్పుడు మైండ్లో ఒక ఉద్దేశం ఉంటుంది. అలానే సాయి మార్తాండు కూడా ఈ సినిమా రాసినప్పుడు కేవలం ప్రేక్షకుడిని నవ్విద్దాం అనే ఉద్దేశాన్ని మైండ్లో పెట్టుకున్నట్లు ఉన్నాడు. అదే ఫార్మాట్, అదే ఇంటెన్షన్తో సినిమా తెరకెక్కించాడు. 90s కిడ్స్ జీవితాల్లో ఉన్న కొన్ని అంశాలని, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన అనుభూతుల్ని వెండి తెరపై ఆవిష్కరించాడు. అలా ఆవిష్కరించడంలో కూడా బాగానే సక్సెస్ అయ్యాడు. అందుకే కథని మొదలు పెట్టేటప్పుడు జియో సిమ్ రాకముందు, జియో సిమ్ వచ్చిన తర్వాత అంటూ మొదలు పెట్టాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా నవ్వించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. మౌలి యాక్టింగ్ కూడా చాలా నేచురల్గా అనిపించింది. ముఖ్యంగా మౌలి కామిక్ టైమింగ్ చాలా మందికి తెలిసిందే. సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకముందే తన యూట్యూబ్ వీడియోస్ ద్వారా చాలా మందిని ఆకర్షించాడు మౌలి. ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో అందరినీ ఆకట్టుకుని నవ్వించాడు. ఉన్న పరిధిలో శివాని నాగారం కూడా చాలా బాగా చేసింది. ఇక తండ్రి పాత్రలో నటించిన రాజీవ్ కనకాల పర్ఫెక్ట్ ఆప్ట్. సినిమా చివరి వరకు రాజీవ్ కనకాల ఉంటారు, డోంట్ వర్రీ. మౌలి స్నేహితులుగా నటించిన నిఖిల్ అబ్బోరి, అలానే మధు అనే పాత్రలో చేసిన వ్యక్తి కూడా విపరీతంగా నవ్వించారు. ముఖ్యంగా మధు అనే పాత్ర కామెడీ టైమింగ్ అయితే బాగా వర్కౌట్ అయింది, హిలేరియస్గా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అంటే సంజీత్ అందించిన మ్యూజిక్. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఒక సాడ్ సాంగ్ని ఫన్నీ వేలో కంపోజ్ చేసిన విధానం ప్రేక్షకుడికి విపరీతంగా నవ్వుతుంది. ఓవరాల్గా ఈ సినిమా చూస్తుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి పెద్దగా తప్పులు ఎవరు కనిపెట్టరు. అట్ ద సేమ్ టైం అంత పెద్దగా తప్పులు కూడా ఏమి ఉండవు సినిమాలో. కేవలం ఆడియన్స్ని నవ్విద్దాం అనే ఉద్దేశంతో తీశారు కాబట్టి కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చాలా విషయాలను దాటేశారు. అయితే సినిమా క్లైమాక్స్కి ముందు ప్రీ క్లైమాక్స్లో సినిమాని కొంచెం ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా డీల్ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో కూడా నవ్వులు పూయించారు. సో ఓవరాల్గా లాజికల్ అన్ని పక్కన పెట్టేసి ప్యూర్ ఎంటర్టైన్మెంట్ మైండ్తో ఎంటర్టైన్మెంట్ మోడ్లో వెళ్ళిపోండి, హ్యాపీగా రిలాక్స్ రండి. And this is Cine Cigars, where cinema meets curiosity. See you in the next video.